పెద్ది సక్సెస్ మీట్ లో RC-17 పై సుకుమార్ అదిరిపోయే ఎలివేషన్. RC-17 మీ ఊహలకే వదిలేస్తున్నానంటూ సుక్కు కామెంట్స్. ఈ ఒక్క మాటతో ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ పక్క. ఇంతకీ ఆ స్వీట్ సర్ప్రైజ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో వచ్చిన పెద్ది మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా వెంకట సతీష్ కిల్లార్ నిర్మాణంలో రూపొందించినటువంటి ఈ మూవీ మూడో వారంలోనూ భారీ వసూలతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్ లో మూవీ అత్యంత వైభవంగా పెద్ది విజయోత్సవం నిర్వహించింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు. అయితే ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడినటువంటి మాటలు మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. ముఖ్యంగా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తన నెక్స్ట్ మూవీ RC-17 గురించి సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. మీరంతా RC-17 సినిమా కోసమే కదా నన్ను అడుగుతున్నారు. నాకు అర్థమైందని నవ్వుతూ, ఆ సినిమా వివరాలు ఇప్పుడు నేను చెప్పను. నాకు ముందే అన్నీ చెప్పేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ సస్పెన్స్ ఏంటో మీరే ఊహించుకోండి. లవ్ యూ ఆల్. అప్డేట్ చెప్పనందుకు ఐఎమ్ వెరీ సారీ అంటూ ఫ్యాన్స్లో క్యూరియాసిటీని మరింత పీక్స్కి తీసుకెళ్లారు సుక్కు. ఇదే వేదికపై క్రేజీ డైరెక్టర్ సుకుమార్కి చరణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రంగస్థలం కాంబో మ్యాజిక్ను సుకుమార్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని చరణ్ మరోసారి గుర్తు చేసుకున్నారు. RC-17 సినిమాకి సుకుమార్ డైరెక్షన్ వహిస్తుండడంతో ఈ వేదికపై సుకుమార్ గురించి చరణ్ ప్రత్యేకంగా ప్రస్తావించడం మెగా ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్లా నిలిచింది. ఊహించినట్టే ఆయన స్టేజ్ మీదకి మైక్ అందుకున్నప్పుడు RC-17 గురించి చెప్పమని చాలాసేపు అరిచి మాట్లాడకుండా చేశారు ఫ్యాన్స్. దానికి సమాధానంగా సుకుమార్ చాలా స్పష్టంగా, నేను చెప్పను, చెప్పుకోవడం ఇష్టం ఉండదు, మీరే ఊహించుకోండి అంటూ తనదైన స్టైల్లో చాలా సున్నితమైనటువంటి ఎలివేషన్ ఇచ్చారు. నిజానికి ఆ మూవీ గురించి ఏదైనా చెప్పడానికి వేదిక అది కాదు. ఏ చిన్న మాట చెప్పినా పెద్ద టాపిక్ పక్కకు వెళ్ళిపోయి సోషల్ మీడియాలో అదే హైలైట్ అవుతుంది. కాబట్టి ఇది ముందే పసిగట్టినటువంటి సుకుమార్ అంత గోల వినిపించినా సరే చెప్పేటువంటి ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే ఆయన పడుకుంటారేమో, కానీ మరో హిట్ వచ్చే వరకు మేము నిద్రపోయే వాళ్ళం కాదని చెప్పినటువంటి తీరు సగటు మాస్ ఆడియన్స్ని, ఎమోషన్స్ని అన్నింటినీ కూడా బయట పెట్టినట్లయింది. నిజానికి ఈ కాంబో రావాలని మూవీ లవర్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేశారు. కానీ పుష్పకి ఎక్కువ టైం తీసుకోవడం, దాని తర్వాత రామ్ చరణ్కు కమిట్మెంట్ ఇవ్వడం వల్ల మెగాస్టార్ సుక్కు కాంబో చూసేటువంటి అదృష్టం ఫ్యాన్స్కి కలగడం లేదు. ఇక ఇదే ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ కార్యక్రమంలో మూవీ టీం అండ్ పంపిణీదారులు, ప్రదర్శనకారులకి జ్ఞాపికలు ప్రదానం చేశారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఎమోషన్స్కి సైతం గురయ్యారు. పెద్ది చూస్తూ నేను తీవ్రమైనటువంటి ఎమోషన్స్కి లోనయ్యాను. ఆ కథా ప్రపంచంలో లీనమై ఆ పాత్రలతో పాటు బాధని అనుభవించా. ఇలాంటి అనుభూతినిచ్చే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇంత శక్తివంతమైనటువంటి కథకు చరణ్ న్యాయం చేస్తారని నమ్మిన డైరెక్టర్ బుచ్చిబాబుకు కృతజ్ఞతలు అన్నారు. అలాగే చరణ్ ఎదుగుదలపై ప్రశంసలు కురిపిస్తూ, అడ్డదారుల్లో ఏదీ రాదు, కష్టపడితేనే ఏదైనా సాధ్యం, మేం కష్టాన్ని నమ్ముకున్నాం, అందుకు ప్రతిఫలంగా మమ్మల్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు, యాక్టర్గా ఎంతో పరిపక్వత, పరిపూర్ణతను ప్రదర్శిస్తున్నటువంటి రామ్ చరణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా అంటూ చిరంజీవి కొనియాడారు. మొత్తానికి పెద్ది సక్సెస్ మీట్ రాబోయే సుకుమార్ చరణ్ కాంబో RC-17 క్రేజ్ను మరింత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఈవెంట్ సంగతి కాసేపు పక్కన పెడితే RC-17 స్టార్ట్ కావడానికి ఇంకో 4-5 నెలలు పట్టేలా ఉంది. స్క్రిప్ట్ దాదాపు సిద్ధమైందని టాక్. టైటిల్ కూడా లాక్ చేసుకున్నారట. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి ఇంకా బోలెడ్ టైం ఉంది. కాబట్టి అప్పటిదాకా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి డిసెంబర్ లేదా జనవరికి సెట్స్ మీదకు వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రంగస్థలంని మించింది రావాలని కూడా సగటు ఆడియన్స్ కూడా డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేజర్గా ఇప్పుడున్నటువంటి కాంబో ఏదైతే RC-17 సుకుమార్గా అనగానే మనం ప్రీవియస్గా రంగస్థలం చూసాం అండ్ పుష్ప 2 సిరీస్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు అసలు సుకుమార్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఆయన స్టైలే ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లో ఎలా ఉంటుందో ఆయన అంతా అప్డేటెడ్గా ఉంటారు. అండ్ మనందరికీ తెలుస్తుంది, నానక ప్రేమతో కావచ్చు, ఆర్య కావచ్చు, వన్ నేను ఎక్కువనే కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా కంప్లీట్గా ఫాస్ట్లో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్కి ఒక 20 years తర్వాత ఎలా ఉంటుందో ఆలోచించగలిగినటువంటి డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ సుక్కు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మేజర్గా ఆయన గత కొద్ది కాలంగా అన్నీ కూడా బ్యాక్గ్రాఫ్ స్టోరీస్ ఎంచుకుంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం, పుష్ప ఇందాక మాట్లాడుకున్నట్లు. సో ఇప్పుడు మాత్రం అలా కాకుండా 2026 అంటే ఆల్మోస్ట్ 2045-50లో ఎలా ఉండబోతుంది అనేటువంటి స్టోరీని సుక్కు రాయబోతున్నారట. ఇప్పటి వరకు ప్రజెంట్ కాకుండా పాస్ట్ ఏదైతే తీసినటువంటి డైరెక్టర్ ఇప్పుడు ఫ్యూచర్కి వెళ్ళిపోతున్నారు. బేసిక్గా సుక్కు జోనరే అది, బట్ కాకపోతే ఆయన మైండ్ సెట్ని అర్థం చేసుకునేటువంటి ఆడియన్స్ స్టిల్ ఇప్పుడు ఆ జెంజీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో అలాంటి సినిమాలు పడితే డెఫినెట్గా ఇది ఒక వరల్డ్ వైడ్ ఒక రికార్డ్ క్రియేట్ చేసినట్టు అవుతుందని కూడా
ఆ రేంజ్లో ఆలోచించి 2050 ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎలా ఉంటుందో అలాంటి కథ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో చూడాలి మరి. డెఫినెట్గా ఈ కథ కనుక కొంచెం సక్సెస్ అయిందా, మేజర్గా ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా రికార్డులు బద్దలైపోతాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలన్నీ ఇప్పుడు పెద్ది కూడా ఓకే చెప్పుకోదగినటువంటి కలెక్షన్స్ వచ్చాయి. కానీ సుకుమార్ కాంబో అంటే చాలా చాలా స్పెషల్. రంగస్థలం కాంబో కాబట్టి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అది పాస్ట్ కాదు, ప్రజెంట్ అప్డేటెడ్ సంబంధించినటువంటి సినిమా కాబట్టి అది కొంచెం టెక్నికల్గా అంటే కంప్యూటర్ అంటే సైంటిఫిక్ ఆ తరహాలో దాన్ని మొత్తం కూడా మింగిల్చేసి హాలీవుడ్ టైప్లో తీసుకెళ్లేటువంటి ప్లాన్ అయితే సుక్కు చేస్తున్నాడు కాబట్టి సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. సో మొత్తంగా పెద్ద ఈవెంట్ RC-17కి పునాది వేసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి RC-17 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.